ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ భ్రమే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే పువ్వల నువ్వే చూడగా ప్రియా ఇదంతా జంక్ ఫుడ్ తింటే హెల్త్ పాడైపోతాయి. హైదరాబాద్ నుంచి వచ్చి అందరినీ చెడగొడుతున్నావా? అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందర్ని చేసేనా చిలిపితనం చెలిమి గుణం చిరు జగడాలన్నీ కనులెదుటే గంతులు వేసి ఇలిగింతను పెట్టేనా సరదా దసరా రోజు జరిగే బృందావనమిదిలే దరికే రాదు ఏ దిగులు అవునా అలుపు సొలుపు ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులివే అలాగే లేదంట ఎవ్వరిలోనా హ్యాపీ 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 ఫ్యామిలీ 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 से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू टी प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి
ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party It's a family party It's a family party It's a family party ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే కాంటు నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ నే లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family party మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో
సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నిమంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధి
ఓకే ఫైన్ ఫైన్ మ్యామ్ చేయబోతున్నాం ఆల్మోస్ట్ ఇంట్రడ్యూస్ అయినరు సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ డీజే బాను బెంజమిన్ బటన్ మూవీ చూసారు ఇక్కడ సో బానుకి అట్ ఏజ్ ఆఫ్ 50 స్టార్ట్ అయింది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ బాను చెల్ల సో మనం ఒక 25 ఇయర్స్ లేటర్ 75th బర్త్డే చేసుకుంటే బాను ఏజ్ ఎంత ఉంటుంది రివర్స్ ఏజింగ్ 27 ఉంటుంది జస్ట్ బోర్న్ బాను ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ ఏంటంటే రీకాలిబ్రేటింగ్ హిస్ మైండ్ అందుకే షర్ట్ మీద కూడా చాలా వేసుకున్నాడు చూస్తున్నారో లేదో క్యారెక్టర్ ఈరోజు గట్ల ఉంటుంది మనతో చెప్తున్నా మందు కొట్టరు మసాలా తినరు పీకు మా డైరెక్టర్ అన్ని లొల్లి చేయర్రి బాగా దొబ్బి తినుండ్రి అందరికి నేను ముందే చెప్పిన గిఫ్ట్ లేకుండా మాత్రం ఎవరు పంపించలేదు ఏంటంటే మనం ఇప్పుడే అన్నాం కదా రివర్సల్ అని చెప్పి సో ఇప్పుడు గిఫ్ట్ కూడా మనకి రిటర్న్ రావాలి మన రిటర్న్ ఇప్పటి నుంచి ఓకే సో మీరు అందరు గిఫ్ట్ తెచ్చి అనుకుంటున్నాం ఇప్పుడు బాక్స్ అన్బాక్స్ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం తీసుకుంటే అన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను యూఎస్ అన్యూస్డ్ కూడా ఈవెన్ యూపీఐ పేమెంట్స్ కూడా అలౌ చేస్తాం గిఫ్ట్ కార్డ్ ఇక్కడ మా కార్వెన్ గ్యాంగ్ ఉంది ఇక్కడ అలా ముందే చెప్పిన ఇండివిజువల్ గిఫ్ట్ తెచ్చుకుంటారా కలెక్టివ్ తెచ్చుకుంటారా కలెక్టివ్ తెచ్చుకుంటే 5 లక్షలు ముందుగా చెప్తున్నా అట్లుంటుంది మనతో నాది అసలే చాలా సెన్సిటివ్ నాది అసలే చాలా సెన్సిటివ్ మైండ్ ముందే చెప్తున్నా నా మనోద్భాగా వేగనాన్ని మీరు మంచి చేసుకోవడమే అప్పుడు ఎక్కించి రెండో మంచిగా ఉంటుంది లేకపోతే మళ్ళీ పోనీ ఏడికెళ్ళి అందరినీ అలరించింది కదా మళ్ళీ ఒకసారి ఒక స్టెప్ వేయించి తర్వాత ఆయన ఏజ్ మీ అందరికీ తెలిసింది కదా సో ఇప్పుడు యాక్చువల్గా ఒక నిజంగా అడిగిన క్వశ్చన్ ఇక్కడ అబ్బాయి కేక్ సెట్ చేసినప్పుడు మేడం 05 పెట్టనా 50 పెట్టనా సో నేను అన్నా సరే ఇప్పటికైతే 50 పెట్టు తర్వాత వీళ్ళందరినీ అడుగుదాం వీళ్ళు ఏమంటారు సో ఇప్పుడు ఉన్న అందరు ఏమంటారు 50 పెట్టాలా 05 పెట్టాలా 05 ఒక్కొక్కరు 10 రూపాయలు తీసి టేబుల్ మీద పెట్టుకుని తర్వాత 05 అసలే చాలా సెన్సిటివ్ అసలే ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి ఇక్కడ సో ఈరోజు చాలా కష్టపడి యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేసి ఫేస్ కూడా మీకు అది చెప్పాలి ఇంకా కానీ మా ఇద్దరి గురించి ఒక విషయం చెప్పాలి మీకు జాగ్రత్త వినోది నేను చిన్నప్పుడు మా మమ్మీ పెళ్లి చేసుకో అంటే నేను వద్దొద్దాను ఇక అడ్వర్టైజ్గా చేసేసారు నా పెళ్ళి కానీ అది యాక్చువల్గా ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ ఆన్ ఫొటోస్ మీరు ఎప్పుడైనా కొన్ని ఫొటోస్ కూడా పెట్టినా నేను పెట్టినా నా పెళ్లి ఫొటోస్ కూడా పెట్టండి మీరు చూడండి అది క్షుణ్ణంగా పరిశీలిస్తే అది బాల్య వివాహం అని గ్యారంటీగా ఎందుకు బాల్యంలో ఎవరిందులో అది వాళ్ళు అనుకుంటారు బాల్య వివాహం అని అది యాక్చువల్గా జరిగింది బాల్య వివాహం పొద్దున్న ఎవరో మెసేజ్ కూడా పెట్టారు ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ దట్ అండ్ ఐఎమ్ ఏదో అన్నాడు మా వర్డ్ గుర్తొస్తలేదు ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ దట్ ఆన్ దిస్ డే దట్ యూ ఫినిష్డ్ ఆల్ యువర్ 40s సంపత్ బాయ్ పెట్టండి మా బామ్మడి సంపత్ అంటే మా బామ్మడి ఇక్కడ తెలియని వాళ్ళకి చెప్తున్నా లేవంగానే యాక్చువల్గా భయమైంది నాకు యూనో ఐ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ 40s ఆర్ ఎక్స్పైర్డ్ అని పెట్టిండు ఎనీవే
సరే ఇక ఇప్పుడు వచ్చిన పార్టీ కాబట్టి ఇది అనవాయితీ ఏదో శుద్ధి కొట్టాలి కాబట్టి నేను కొడతా. నేను కొట్టినంత సేపు నేను ఓకే. ఫస్ట్ థింగ్ ఓకే, మా 50 ఏళ్ళు ముగించుకున్నందుకు ఆ బర్త్డే చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ మమ్మీ డాడీకి చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ లైఫ్ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ రివార్డింగ్ లైఫ్. ఓకే సరే అది అయిపోయింది. ఆ కిస్మత్ సినిమా డైలాగ్ ఉన్నట్టు మా మమ్మీ డాడీ ఏంది అని అంటే పేరుతో ఇంటర్ తర్వాత ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ మమ్మల్ని ఇట్లానే ఒకటి తర్వాత ఒకటి. అది నా విషయంలో కూడా కరెక్ట్ చేయాలి. నేనేం పెద్ద తోపు కాదు, నేను చేసింది ఏం లేదు, చదువుకున్నా అవతల పడ్డా. కాకపోతే నా కెరియర్లో ఒక ముఖ్యమైన మలుపు ఏముందంటే, ముఖ్యమైన మలుపు కాదు, మలుపులు ఒకటి కాదు, ప్రతిసారి కొంచెం ముందుకు పోవాలి, ఒక షార్ప్ లెఫ్ట్ టర్న్ ఒక షార్ప్ రైట్ టర్న్ తిరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నా, మరి ఎందుకు వచ్చిందో ఆ కంపెనీ నాకు తెలియదు, మా క్యాంపస్కి వచ్చిండు, దెబ్బ ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వచ్చేసింది. నిజం పొద్దున పోయినా నేను ఏమనుకొని పోయినా నాకు జాబ్ వచ్చింది. పోయినా ఏదో మంచిగానే ఉంది, ఏదో యూఎస్ పోదాం ఎంబీఏ చేద్దామని అనుకున్నా, పోయినా చేసిన కథ టకటక అయిపోయింది. జాబ్ వచ్చింది కదా, జాబ్ చేసాంలే కొన్ని రోజులని జాబ్ చేసుకుంటే ఐటీ జాబ్ ఎన్ని రోజులని ప్రోగ్రామింగ్ చేస్తామని చెప్పి ఒక ముద్ద కూర్చుంటాడు ఆ పిల్లగాడు రేవంత్ అని. ఆయన చూసి కుళ్ళు పుట్టింది. అరే నాకన్నా చిన్న పోరాడు మస్తు సూపర్గా తయారై మంచి అమెరికా తయారై పోతున్నాడు, నేను తొక్కర ఐటీ జాబ్ ఏం చేస్తామని చెప్పి సోగా ఎంబీఏ పోయింది. ఎంబీఏ అది పాస్ అవ్వడం కష్టం ఉండే నాకు. అటు ఇటు ఏదో చేసి పాస్ అయినా అవతల పడ్డా. ఇంతలో మా మేడం కలిసింది. ఆమె ముందర నా బిల్డప్ పెట్టుకుంటుండే ఈ అమ్మ 2 డిగ్రీలు చదివాడు, ఆ ఏరోప్లేన్ దిగి వచ్చేటప్పుడు ల్యాప్టాప్ పట్టుకొస్తుండే. సోక ఏదో చూపించుకొని వచ్చిన మ్యారేజ్ అయిపోయింది. నువ్వు ఏం చేస్తావు అని అడిగింది. జాబ్ లేదు పోయి వెతుక్కోవాలంటే ఇట్లా చూసా. జాబ్ లేదే కాదు, నా దగ్గర ఉన్నాయి $6 అని కూడా చెప్తున్నా. నా దగ్గర అప్పుడు కరెక్ట్గా $6 ఉండే. నిజంగా చెప్తున్నా సుబ్బారావు, నప్పుడు కాదు నిజంగా చెప్తున్నా, నా దగ్గర $6 ఉంది. ఇదొక విచిత్రం. సరే దీనికన్నా ముందు విచిత్రం ఒకటి చెప్పాలి, నేను మర్చిపోయినా. సారీ, నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు ఒక లంగోడు చూస్తుండేటోడు. ఆడ బాడుకోగాడు, ఆడ కూర్చున్నాడు, నవ్వినాడు. వాడు నాతోని చేపిఎల్ లంగమనట్లేదు. వాడు అరే నువ్వు నిలబడు రాబాయ్, నువ్వు నిలబడు ఆయన. అరే పెద్దలకి అప్పుడు తెలుసా, మమ్మీ శశికళ మేడం మీకు తెలుసా నాతో నేను ఇలాగ పనులు చేయించిండు. మీరు ఇటు రండి, మీకు చెప్పాల్సిందే నేను. ఇక వీడు నవీనాడు. వీడు అయితే వీనికి నాకు ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉండేది. మా డాడీ మా ఇద్దరికి కూర్చుంటే మ్యాథ్స్ ట్యూషన్ చెప్పాడు. వీడు స్కూల్ బస్సులో పోయేటప్పుడు అదేంటిది మన విండో సీట్. వీడు విండో సీట్ పక్కన డీజేటీలో లేక పోసిచ్చి కూర్చునేటోడు. నాకేమేడా కాలేదు. నువ్వు ఏం చేయకుండా నువ్వు నాకన్నా ముందు స్కూల్లో జాయిన్ అయినావు, బస్ ఎక్కినావు అని చెప్పి నువ్వు ఆ సీట్ కొట్టేసి ఎట్లా రాబోయేది నాకు అనిపించింది. సరే ఇది ఇట్లా ఉన్నది. తర్వాత ఎప్పుడన్నా స్కూల్లో ఓ పిల్లలు లైన్ వేసిన వాళ్ళు ఎవరన్నా చూసిర్రా మీరు? ఎవరు నోబడి. రేవంత్, గౌతమ్, ఇక ఈ గౌతమ్ వచ్చిండు మా డైరెక్టర్ కొడుకు. ఇక మా డైరెక్టర్ శ్రీనివాస్, ఆయన కొడుకు మన గౌతమ్. మొన్ననే మా బిజినెస్లో జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయినాక నేను అనుకున్న గౌతమ్ బచ్చా జాయిన్ అయ్యాను అనుకున్నా, కానీ గౌతమ్ బుద్ధ జాయిన్ అయ్యాడు. ఏం మాట్లాడాడు, ముసిముసిలో అవుతాడు. మరి ఏ పిల్లకి బీటేస్తుండో, ఆ పెళ్ళైంది కదా, సారీ మర్చిపోయాడు. ఏ పిల్లకి బీటేస్తుండో నాకు అర్థం కాదు. అయితే ఎనీవే కమింగ్ బ్యాక్ టు మై నవీన్ ఫ్రెండ్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. టాపిక్ ఏంటంటే ఈ స్కూళ్ళల్లో ఏమవుతుంది, మనకి ఎగ్జామ్ పక్క క్లాస్లో వేస్తారు కదా. పక్క క్లాస్ వేసినప్పుడు ఏమవుతుంది, ఒక సీనియర్ స్టూడెంట్ పక్క కొట్టాలి సీట్. సీనియర్ స్టూడెంట్ పోక అనిత అంటే ఏ స్క్వేర్, టిల్లు స్క్వేర్ కాదు ఏ స్క్వేర్ అని మేము ముందుగా తెలుసుకుంటాం. ఆ అమ్మాయి పక్క కొట్టు మనసు పడేసుకున్నాడు, పేపర్ రాసుకుంటాం కథం. అప్పటి నుంచి ఆ బాధ్యత అంతా నాకు అప్పచెప్పింది. సికింద్రాబాద్లో తిరగని గల్లీ లేదు, ఆ పనిగా కళ్ళైన వాడి వాళ్ళ ఇల్లు వెతికి నా కథ అంతే. ఎనీవే దీంతో నేను చెయ్యను లంగా పని అంటే లేదు. ఎన్నో బిల్స్, We have lot of memories.
లాట్ ఆఫ్ స్వీట్ మెమరీస్. చాలాసార్లు బిల్లు కట్టకుండా తప్ప ఇప్పుడు ఎన్నోసార్లు చేసినాం అట్లాంటి ఏదో పనులు కూడా. ఎనీవే డీజే బాల్ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే మీలో కూడా ఒకడు ఉన్నాడు. స్టార్ట్ చేయడం పదండి మళ్ళీ లెట్స్ స్టార్ట్. ఓకే, చాలాసేపు మాహోల్ పెద్దగా ఉన్నది, అందరు మాట్లాడవలసింది ఉన్నది. ఓకే, సో ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. దెర్ ఇస్ లాట్ మోర్ టు కమ్. రండి రండి. Thank you all. Can we all? Happy birthday, Banu. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Banu.
birthday, birthday, 50. Happy B-Day, happy B-Day, 50. Happy birthday, Banu. Happy, happy birthday. Happy birthday, Banu. Happy birthday. Happy B-Day, Banu. Happy, happy B-Day. Happy B-Day, Banu. Oh yeah. Feliz cumpleaños, Banu. My dog says to you, Banu. My dog says Banu, birthday, birthday, Banu. Happy B-Day, Banu. Feliz cumpleaños, Banu. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టం టం సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టం టం పొదసాటున సిక్కుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఆలంటుంటం మంతరం టుంటం మౌన వినల మంగళం టుంటం డోలు టుంటం డోలకు టుంటం డోలలు విన వేడుక టుంటం ఆలంటుంటం మంతరం టుంటం మౌన వినల మంగళం టుంటం డోలు టుంటం డోలకు టుంటం డోలలు విన వేడుక టుంటం అగో ర్యాపిడ్ బొమ్మ తెచ్చిండ్రు ఇది ర్యాపిడ్ బొమ్మని 100% ర్యాపిడ్ బొమ్మని ఆగో నేను అనుకుంటానే ఉన్నా ఆగో నేను చెప్పలే ఆగో ర్యాపిడ్ బొమ్మ తెచ్చిండు థ్యాంక్ యూ సుబ్బారావు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్ద డైరెక్టర్ చెవులో పెద్ద పువ్వు పెడుతుండు ఫోటో మంచిగా తీయర్రి రేపటి దినాన వాళ్ళకన్నా చూపించుకున్నాను అనుకో అరే పెద్ద పువ్వు పెట్టి పోయి రా భయ్య అని తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్స్ అలా ఓకే ఓకే థ్యాంక్ యూ ఆయుష్ థ్యాంక్ యూ ఆయుష్ ఎవరు మ్యాచ్ అవుతుంది బేటా ఎవరు మ్యాచ్ అవుతలేదా ఇప్పుడు నీ ఫోన్లో చూసినావు కదా సన్ రైజర్స్ ఆడుతుర్రు ఇవాళ చెన్నై చెన్నై ఆడుతురు కదా ఎవరితో ఆడుతురు ఆర్సీబీ కాదా ఆర్సీబీ కాదు నీకు ఫేవరెట్ ఆర్సీబీ కాదా ఎందుకు విరాట్ కోహ్లీ ఉన్నాడు నాకు ఎరికే విరాట్ కోహ్లీది ఒక ప్రత్యేకత ఉన్నది మనకు అన్ని షాట్లు వస్తాయి మన టీం గెలవాలి మన ప్రత్యేకత వాడు వరల్డ్ కప్ గెలవాలి ఇండియా గెలవాలి కూడా ఐపీఎల్ గెలవాలి ఓకే ఇన్ ద సేమ్ మ్యాటర్ ఓపెన్ చేస్తున్న గిఫ్ట్ మా అన్న గిఫ్ట్ చిన్నది మనసు పెద్దది గిఫ్ట్ చిన్నది మనసు పెద్దది అది ఇరిగిపోతుందేమో అని భయం అవుతుంది అన్నకి స్లోగా తీసుకుండు బయటికి అంటే పరేషాన్ మెల్లిగా అవుతుంది అన్నమాట అది నువ్వు తీసేటప్పుడు నేను ఆ పెగ్గు తాగేస్తాను
అది తాగుదామంటే అన్ననేమో దేవుని ఫోటో పెట్టాడు ముందర. హలో కొలీగ్స్, మన యొక్క భానుప్రసాద్ రెడ్డి యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా, మన కంపెనీ డైరెక్టర్స్ అయినా, వాళ్ళ యొక్క కొలీగ్స్ ఫ్రెండ్స్ అయినా, మన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా, మనం అందరం ఈరోజు 50 years సందర్భంగా, అసలు యాక్చువల్గా మాకు 50 years అనేది మనకు తెలియదు. అది అనుకోకుండా నిన్న నైట్ నాకు 12 గంటలకు తెలిసింది ప్రోగ్రామ్ అనేది. అనుకుంటే వేరే ప్రోగ్రామ్ మాకు ఉండదు. ఇలాంటి ప్రోగ్రాము ఇట్లా చేస్తాడని మేము అనుకోలేదు. ఎందుకంటే ఓన్లీ ఫ్యామిలీ వరకే అని ఒక ప్రోగ్రాము నిర్ణయించుకున్న ప్రోగ్రామ్ ఇది. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది అంత వీడ్ అవుతున్నామని. ఇక్కడికి వెళ్ళి మనకు అమెరికా నుంచి మన సప్న గారు, మన శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళంతా ఇక్కడ రావడం, మరి అలాగే మేమందరము నలుగురు సంఘటనలు ఇక్కడ కలవడం అనేది ఒక ఆనందమైన మంచి ఒక ఆనందమైన శుభం కలిసి శుభవేలు అన్నట్టు మేమందరం కూడా ఈరోజు ఈ 50 years ఈ బర్త్డే అనేది కలవడం అనేది చాలా నాకు ఇదొక పెద్దలాగా ఉంటుంది. కాబట్టి నాకు చాలా ఇలా మంచి ఈ సందర్భంగా కలిసినందుకు నాకు చాలా బాగా ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఇలాంటివి మా దాంట్లో చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి సందర్భం ముందు తీసుకొచ్చిన సందర్భము మా తమ్ముడు బాను ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందరికీ తెలుసుకున్నది ఏంటంటే 25 years, 50 years, 75 years, 100 days అనేది ఒక గోల్ అచీవర్ అని ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరూ కూడా మన దాంట్లో వినియోగించుకోవాలని నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మన ఫ్యామిలీ అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనం అకేషన్లో ఇలాంటి పెద్ద పెద్ద అకేషన్ ఇలాంటి ప్రోగ్రాంల వల్లనే మనం ఇంట్రడ్యూస్ చాలా వరకు బంధుత్వాలు అనేది, చాలా ఫ్రెండ్షిప్ అనేది దీంట్లోనే అమూల్యమైన సందర్భాలు కదా. మనమందరం ఒక యూనిట్గా ఉండి ఒక ఫ్యామిలీగా సందర్భంగా అందరంగా ఒక యూనిట్గా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటివి కూడా మనం అందరం కూడా ఎన్నెన్నో బర్త్డేలు ఫంక్షన్లు చేసుకోవాలని నేను కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ తరఫున మేము కూడా ఈ 50 years సెలబ్రేషన్ తోటి మేము కూడా మా ఇంట్లో కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా ముందుగా తీసుకెళ్ళాలని, మా తమ్ముని వల్ల ఈ 15 years వల్ల 50 years మనము కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరిని ముందు తీసుకెళ్ళాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, can I have 1 minute of attention please? Okay, మీరు అందరూ చూస్తున్న భాను చల్లా అలియాస్ డీజే భాను, మా బావగారు. సో యాక్చువల్గా మా బావ ఏంటంటే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు చిన్నపిల్లలాగా, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళలాగా, అంటే హీ గివ్స్ కంఫర్ట్ టు ఎవ్రీవన్. అంటే మేము మా బావతో మాట్లాడుతున్నాము అంటే నాకు బాగా బిగినింగ్లో ఒకటి గుర్తు. నేను ఫస్ట్ టైం మా బావని చూసినప్పుడు, ఏంటి సంధ్య మీ చెల్లి నాకు నమస్తే చెప్తలేదు అని. అదేంటి మన సైడ్ మర్దలు కూడా నమస్తే చెప్తారా, బామర్దులు కదా చెప్పాలి. మా బావ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకున్నా. ఒకసారి చెప్పడానికి ట్రై చేసిన, ఐ థింక్ బాగా కొంచెం వియర్డ్గా అనిపించినట్టుంది. హీ డిడ్ రెస్పాండ్. సో ఇంకా అక్కడితో అది అయిపోయింది. తెలియదు, అది కూడా తెలియదు. అయితే చెప్పాను కదా ఇందాక చిన్నపిల్లలాగా పెద్దవాళ్ళు. కానీ డీజే టీవీలో దిగమంటే మరీ ఇంత జీవించేదని నేను అనుకోలేదు. దట్ ఈస్ బావ. సో మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నేను ఇంత మాట్లాడుతున్నా అంటే నాకు వెనకాల ఏదో జరిగి ఉంటుందని, ఏదో నాకు అంతి ఉంటుందని మీకు అర్థమై ఉంటుంది కదా. సో బట్ అట్లా ఏం లేదు. దిస్ ఈస్ జెన్యూన్ అండ్ ట్రూ ఒపీనియన్. సో హ్యాపీ బర్త్డే బావా. అండ్ మీకు అందరూ వినే ఉంటారు, రీసెంట్గా దుబాయ్లో ఫ్లైట్లో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా మా టికెట్ మేము పోస్ట్పోన్, అంటే ఈ పార్టీ ఉందని మాకు తెలిసినప్పుడు మేము అంటే ట్రావెల్ చేయాలని ప్లాన్లో ఉన్నప్పుడు టికెట్ బుక్ అయిన తర్వాత ఫ్లడ్స్ వచ్చినాయి దుబాయ్లో. సో దెన్ వీ హ్యాడ్ టు పోస్ట్పోన్ అవర్ ప్లానింగ్. అదంతా వచ్చిన తర్వాత మా హస్బెండ్కి వెళ్ళి దుబాయ్లో కొనాలి, బాబా డ్యూటీ ఫ్రీ, ఇట్స్ నాట్ ఫ్రీ, ఓకే డ్యూటీ ఫ్రీ. సో వెళ్ళాలని ఒక ఐడియా వచ్చింది. అక్కడికి వెళ్తే కొంచెం సిచ్యువేషన్ అంతా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఆయన అన్నట్టు నిజంగానే లిక్కర్ స్టోర్ ఓపెన్ చేయించి రిక్వెస్ట్ చేసి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అన్ని వాడి పట్టుకొని
సీలు ఇచ్చుకున్నాడు. నువ్వు ఇచ్చుకోండి. సో దిస్ ఈస్ ద గిఫ్ట్. ప్లీజ్ మీరు అందరూ చూడాలి, ఎందుకంటే మా బాగా డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓపెన్ చేయాలి. అదే మీరు ఆల్రెడీ క్లోజ్ చేసి లిక్కర్ స్టోర్ ఓపెన్ చేయించి మరీ తీసుకొచ్చినామని లిక్కర్ అని చెప్పినాం కదా, అది ఇంకా తీయండి బాబు బయటికి. అలా ఇది తీయనికి వస్తుంది. రేవంత్ చూసినావా ఏజ్ 21 అనుకుని 21 ఇయర్స్ రాయల్ సెల్యూట్ 21. ఇది చెవుల పువ్వు పెట్టకపోవడం అంటే ఇది ఇట్లా ఉండాలి. నీకు ఇయనే ఇంట్లో మాత్రం కంపెనీ లేదా? నేను మా రేవంత్ సాప్ అనుకున్నా, ఆయననేమో చెవులో పువ్వు పెట్టి పోయిండు. కెమికల్స్ అందరు చూడరు, దుఃఖం ఎట్లుంటుంది. రాయల్ సెల్యూట్ 21 అందరు చూడరు. మహేంద్ర బాయ్స్ గిఫ్ట్ అంటే ఇట్లుంటుంది. తెచ్చిన బాగా చేయాలి. ఇంతకుముందు నా దగ్గర ఉన్నట్టు ఇదే డైలాగ్ చెప్పిన. అంటే దీన్ని రెండు కలిపితే జై జీజా. జై జీజా, అది ఏ జీజా అన్నా కానీ జై జీజా. తీసేస్తున్నా ఎందుకంటే మొత్తం అందరూ తీసేస్తున్నారు. ఇక నా చిన్నప్పటి దోస్తులు వచ్చారు, ఇక వీళ్ళు కూడా నా కూడా దోస్తులు. నేను నవ్వాలి వాడి రామకృష్ణ ఫోటో దగ్గర 34 పెడదాం. థ్యాంక్ యూ. మైకేల్ అయిపోయింది, అయిపోయింది అది. ఇప్పుడు యాక్టింగ్లో దిగండి, అందుకే నాకు చూస్తాడు. Now he's going to come in movies. I'm going to show him in one of my films. అందరు ఫేస్ నోట్ చేసుకోండి, చదువుకోండి అందరు. మీరందరూ కొంచెం అటెండ్ చేసి వింటే బాగుంటుంది. ఐ నో యు ఆర్ ఆల్ బిజీ, కొంచెం బోర్ కొడుతుంది అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పటిదాకా మూవీస్ గురించి మాట్లాడినాం, ఇప్పటిదాకా మనం మూవీస్ గురించి మాట్లాడినాం. ఇప్పుడేమో నేను క్రికెట్కి షిఫ్ట్ చేస్తాను. సో ఐపీఎల్ గురించి మాట్లాడాం మీరు, ఎందుకంటే వాళ్ళ లైఫ్కి ఐపీఎల్కి చాలా సంబంధం ఉంది. ఆలోచిస్తారు అందరూ ఏందని ఉందా? సో ఐపీఎల్ ఈ మధ్య ఒక హాఫ్ సెంచరీ కొట్టిరు అనుకోండి, ఎలా ఉంటుంది అది? సన్ రైజర్స్ హైదరాబాద్ కొట్టే ఎలా అనిపించింది మీకు? సూపర్ షాట్స్ కదా అసలు, కదా? అలాంటి మ్యాచెస్ అసలు మనం ఎంత పుణ్యం ఉంటే కానీ చూసుకోము. సో ఎందుకు బాను లైఫ్ అది ఏంటంటే బాను 50 కూడా అంత ఎక్సైటింగ్ ఉంది. అసలు ఎన్ని షాట్స్ కొట్టిండో అలాంటివి. సో ఫస్ట్ ఇక్కడ జయంతిలో మేము ఇద్దరం కలిసి ఒక లైఫ్ స్టార్ట్ చేసాం. దట్ వాజ్ ఇన్ 2002 నవంబర్. అప్పుడు చేసిన తర్వాత ఇంక నేను ఒక జాబ్ స్టార్ట్ చేసిన, బాను కూడా క్వీన్స్లాండ్ ట్రెజరీలో చేస్తుంది. ఆ తర్వాత రకరకాల పొజిషన్ చేసుకొని లాస్ట్కి డిలైట్లో పార్ట్నర్ లెవెల్ దాకా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి ఇప్పుడు వస్తుంది షార్ట్ అనేది. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇనిషియల్గా కొన్ని బాల్స్ వేస్ట్ అయిపోతుంటాయి కదా, ఇప్పుడు వచ్చింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మమ్మీ ఒకటే ఉంది, డాడీ మమ్మీ ఇండియాలో ఒకటే ఉంది, డాడీ బిజినెస్లు ఉన్నాయి. సో నేను ఇండియా వెళ్ళాలి అని బాగా ఆలోచన వచ్చింది.
సో దాని ఇక మెల్లిమెల్లిగా మన ఇండియా అయిపోదామని నాతో చెప్తుండేవాళ్ళు అనమాట. కానీ దానికన్నా ఏంటంటే అప్పుడు నా కెమిస్ట్రీ నాలెడ్జ్ లేదు అని చెప్పి 40s లో కెమిస్ట్రీ మాస్టర్స్ చేసింది. సో నేను లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్, యాక్చువల్గా ఏప్రిల్ 29 ఎగ్జాక్ట్లీ 1 year ఏంటంటే గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళినాం. యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ, హీ ఈస్ ద ఓల్డెస్ట్. డిగ్రీ తీసుకున్నాయి కదా, అందరూ చిన్న చిన్న పిల్లలు ఉండే, బాగా ఓల్డెస్ట్ అనమాట, అందులో తీసుకుంటుండే. సో అంటే అది హిస్ జర్నీ ఈజ్ లైక్ సో గుడ్. అంటే అంటే ఒక కంపారిజన్ IPL కన్నా ఎక్కువ ఇంకా, అంటే అంత అది సూపర్ హిట్ అనుకోండి. ఇక నాకేమో క్రికెట్లో షార్ట్స్ ఎక్కువ తెలియవు, ప్రతి షార్ట్ ఏందో మరి అది అనుకుంటాను. మాస్టర్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మన బిజినెస్లోనే అది కాకుండా ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడు DJTలో చూపించిందా మనకి, మళ్ళీ మూవీస్లో చేరి ఇక మనకి తెలియదు నెక్స్ట్ స్టెప్ ఏంటో. ఇక ఇప్పుడైతే ½ సెంచరీ అయింది, సెంచరీ వరకు మనం ఇంకా మంచి మంచి షార్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. ఆయన సెంచరీ కొట్టే లోపు చూద్దాం మనం ఇంకా ఎక్కడ ఉంటాం అనేది. సో ఆల్ ద బెస్ట్ బాను. మా సోనాల్ ఇంకొకటి ఉన్నది, ఇంకోటి ఉన్నది అని చెప్తున్నా. ఇంత ఓడిందంటే ఇంకొకటి అదే ½ సెంచరీ కొనుక్కున్నా, నేనే కొనుక్కున్నాను. అదే అదే బాగా ప్రత్యేకత. హ్యాపీ బర్త్డే బాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోను, బట్ వచ్చినందుకు మళ్ళీ అందరికీ థ్యాంక్స్. ఇంకా వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సామా శ్రీనివాస్ రెడ్డి, మా మల్లి గారు. US నుండి వచ్చి ఇప్పుడే చెప్పింది కదా, దుబాయ్లో ఆల్మోస్ట్ ఈత కొట్టి మనకి రాయల్ సెల్యూట్ తీసుకొచ్చారు. అదే కాదు, అది ఓన్లీ బాటిల్ గురించి చెప్పట్లేదు. యాక్చువల్లీ పాపం నుంచి ఇక్కడ పొద్దుటి నుంచి చాలా హెల్ప్ కూడా చేశారు, ఇక్కడనే ఉన్నారు. సో రాయల్ సెల్యూట్ ఈత కొట్టి తెచ్చిన మా హస్బెండ్కి ఒకసారి సెల్యూట్ చేయండి ప్లీజ్. సెల్యూట్. నాకే ఓటేయండి, నెక్స్ట్ ఎలక్షన్ పులగాన కాశీ థ్యాంక్ యూ బాయ్స్. ఇద్దరు పార్ట్నర్స్తో పాటు ఇప్పుడు నాకు భోజనం పెడుతున్న బిజినెస్ ఇప్పటిదాకా నడిపిస్తున్నాం 37 years నుంచి. సో ఈ గ్రూప్ ఇక్కడ కూర్చున్న గ్రూప్ అంతా నా ఫార్మింగ్ కెమికల్స్ గ్రూప్. వన్ ఆఫ్ మై బెస్ట్ కొలీగ్స్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. నేను 20 years ఆస్ట్రేలియాలో పనిచేసి వచ్చినా కానీ నాకు బౌండరీస్ ఉన్నాయి అక్కడ. బట్ దిస్ ఈజ్ వన్ గ్రూప్ వేర్ ఐ డోంట్ కీప్ ఎనీ బౌండరీస్. సో మాకు చూస్తున్నారు, ఈయన పిల్లాడు మొన్ననే బయటకు వచ్చాడు 25 years. ఈయన పిల్లగాని కన్నా కొంచెం పెద్ద పిల్లాడు, పెద్ద పిల్లాడే కాకపోతే ఈయన 35 years. ఈ మధ్యన ఫాదర్ కూడా అయిండు. బట్ వీ ఆర్ మెయింటైన్ లైక్ DJTలో. సో ఎనీవే, సో ఎనఫ్ ఆఫ్ మై ఇంట్రొడక్షన్. సో దిస్ ఈజ్ రేవంత్ రెడ్డి అండ్ దిస్ ఈజ్ గౌతమ్ బాచా. బుద్ధ అని అంటున్నాను నేను, గౌతమ్ బాచా. They have recently become my best friends as well. Not recently, but they have been my best friends. Okay, so please go on. Thank you చెప్తూ ఉంటాము, ఏదైనా చూడాల్సిందే, పోడితేనే పంపిస్తాం ఇంకే. పోడు మర్యాద ఓపెన్ పోడు. ఏజ్ ఎప్పుడైనా స్వీట్ 16. ఓకే, నేను చాలా గొప్ప వ్యక్తి. అంటే తెలిసిన ఫ్యాక్ట్స్ చెప్తే అందరికీ తెలిసిన అందరు రావచ్చు, ఏం లేదు. అంటే సుబ్బారావు అక్కడ దాచుకోకుండా రేవంత్ అండ్
సుబ్బారావు చెప్పింది మీ టాలెంట్ అంటే ఇంత ఫ్లూయెంట్ గా ఇంత టాలెంట్ గా మీరు మాట్లాడుతుంది పైసలు రాలే ఇంకా పైసలు రాలే మీరు స్టోరీ చెప్తున్నప్పుడు నిజంగా ఉంది మీ దగ్గర. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఏమని పోతాం Thank you so much. Samar, if you don't mind, he has taken care of a lot of arrangements. A big round of applause for Arnav Chandu. I can never thank him enough for how much he helps me in fact my day-to-day life. I have to admit, to be honest. So every time I have any question, doubt, trouble, ఎన్న కలహాలైనా కూడా ఆయనకే ఫోన్ చేస్తాను. So Chandu has been a real asset for me. I joined hands with him not knowing who he is actually, to be honest, but I met him in 2018. Our journey has been very fruitful. We are in fact together constructing a plant, a chemical plant as well. Our construction business has taken off a lot. So thank you so much, Chandu. I really appreciate what you have done. Thank you so much. So a lot of special people I want to thank here. Of course, my beautiful wife. Nenu Mande cannot express in words. I sang so many songs for her. I'm not going to sing that again here. But anyway, నువ్వు ఏం మాట్లాడావా? మైక్లో ఏం మాట్లాడావు? ఇప్పుడు పాడబడబోయానే కదా. They mean a lot to me. They have always been with us, both Sandhya's side and my parents and everybody. Thank you very much for లేకపోతే ఇప్పుడు నేను చెప్పకపోతే నన్ను ఇంటికి పోనీయారు. మా దోస్తుగాళ్ళు ఉన్నారు అక్కడ, అందరు ఇట్లా చెయ్యకుండా ఢిల్లో పెట్టండి అది. అసలు వీళ్ళంతా నా మేజర్ నైబర్స్. మాది ఎట్లాంటిదంటే ప్రపంచంలో బద్దరు చిల్లర చూస్తామంటే మాది. పొద్దుగా లేస్తే లాస్ట్ వేసుకుంటాం, నల్లాట్లు వేసుకుంటాం, తిరుగుతూ ఉంటాం. ఏం మాట్లాడతామో అనాక్షణ భువన్ తెలియదు. ఇంటికి పోతాం, తిరుగుతాం, మళ్ళా అనుకుంటాం, మళ్ళీ పొద్దుగా లేచి మళ్ళీ వస్తాం. ఇదే మా మేఫేర్ చూసాను. మాకు స్టాక్ మార్కెట్ నుంచి మొదలు పెడితే మైఫేర్ లేబర్స్ అన్నమాట. స్టాక్ మార్కెట్ నుంచి మొదలు పెడితే మేఫేర్ రోడ్ల మెయింటెనెన్స్, దాని ఖర్చు ఎవడు తీస్తాడు, ఎవడు తీయడు, తను ఎస్టీపీ ఎవడు కడగాలి, కరెంట్ ఎందుకు పోతుంది, ఎందుకు వస్తుంది, జనరేటర్ పెద్దది పెట్టానా చిన్నది పెట్టానా, ఈ వీళ్ళంతా మాట్లాడుకునేది మేమే. ఏం పని ఉండదు, భక్తరాలన్నమాట మేమే. మా మేఫేర్ కాదు, వీళ్ళంతా మేఫేర్కి వస్తారు. అది వచ్చేట్లయితే దండం పెట్టిండు, ఎందుకంటే ఆయన ఈజ్ అగ్రీయింగ్. ఓకే, చూస్తాను అట్లా ఉంటుంది నాది. కాకపోతే అఫ్కోర్స్ సీరియస్ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు, నేను మజాక్ బిజినెస్ నేను చేసుకుంటాను. సో ఎనీవే, థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ వచ్చినందుకు మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నా బర్త్డేని ఇంత ఘనంగా నేనే సెలబ్రేట్ చేసుకున్నా అనుకోను, చేశాను. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 30 seconds పెట్టమంటే
ఇట్లా మరి నిన్నటి నుంచి అడ్వైజ్ ఇస్తుండు, చెప్తుండు, ఇన్వాల్వ్మెంట్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చినందుకు మనం అందరం కూడా ఈ సందర్భంగా 50 years మరి ఈ బర్త్డే అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇలాంటి సందర్భాలు మనకి ఎన్నో ఉపయోగపడే విషయాలు. ఎందుకంటే ఆయన యొక్క స్వీట్ మెమరీస్ కానీ, ఆయన యొక్క అనుభవం కానీ, ఆయన యొక్క కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉన్న అభిమానం యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఆయన తానే ఒక్కొక్కరి పేరు పెట్టు చెబుతూ ఆయన పంచుకున్నందుకు మీ అందరికీ కూడా భాను గారికి కూడా ఒక సంతోషకరమైన అంటే కూడా మంచి ఇలాంటి సందర్భాలు అందరికీ రావు. కానీ ఒక మా బ్రదర్ మా తొలి సినిమా అమ్మకే ఇలాంటివి కూడా నేను చేస్తాను అని అనుకోలేదు. కానీ ఒక పండుగ దగ్గర కూడా చాలా కళలు ఉన్నాయి. ఈ కళలు కూడా ఉండేటప్పుడు అందరికీ డీజేతో పాటు అందరికీ తెలియవచ్చు. ఈ డీజే సంఘాన్ని చాలా పెద్ద మొత్తం ఇండియా లెవెల్లో కానీ మనం ఉన్న కంట్రీస్ లెవెల్లో కానీ ఈ డీజే సాంగ్ అనేది చాలా సినీ ఫీల్డ్లోనే చాలా భయంకరమైన సాంగ్స్ ఇవి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎందుకంటే దీన్ని ఎట్లా వినియోగించుకుంటే ఎవరికి కూడా అర్థం కాకుండా ఈ సాంగ్ అలా వినియోగించుకుంటారు. కానీ అలాంటి సాంగ్ మా బ్రదర్ కూడా దీన్ని ఒక 1 week నుంచి కూడా దీన్ని మంచి స్టెప్పులు వేస్తూ దీన్ని ప్రోగ్రామ్ కూడా తయారు చేసినందుకు నాకు ఒక మంచి ధన్యవాదాలు కూడా మంచి చెప్తున్నాను. అలాగే ఎందుకంటే మాకు ఒక కొలీగ్స్ మాకు ఇంత మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్లో మేము ఉన్నదాన్ని కూడా మా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మా అందరినీ కూడా ఇంతమందిని మమ్మల్ని జతపరిచినందుకు నేను మీ ఇంట్లో మా ఇంట్లో కూడా మా అందరూ మా ఫ్యామిలీలో నేను ఒక పెద్ద వ్యక్తిని కాబట్టి ఎందుకంటే ఆయన నా పెళ్లి సంబంధం చూసినప్పుడు నాకు హైదరాబాద్లో మామూలుగా గతంగా తెలిసిన కాడికి కూడా 0 బ్యాలెన్స్ ఉన్నది. ఎందుకంటే ఇతనికి పిల్లని ఇవ్వాలంటే కూడా హైదరాబాద్లో చాలా వరకు కూడా భయంకరంగా చెప్పుకునేవాళ్ళు. అంటే పిల్లని ఇవ్వాలన్నా లేదా వద్దు అనేది చాలా చుట్టరికము సందర్భాలు అన్నీ కూడా కొన్ని విషయాలు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏంది మనుషులు ఏంది వాళ్ళని చూసుకొని కూడా మా మామ ఆ రోజుల్లో 1992లో ఆ రోజుల్లో వ్యక్తిగా మా మామ మా ఇంటికి వచ్చి మా సందర్భాలు చూసి మా అత్తమ్మ గారు వచ్చాడు. వచ్చి ఈ అబ్బాయికి మనం ఇద్దామని చెప్పేసి మా అత్తమ్మ గారు మాట్లాడి మాకు నేను ఎందుకంటే మీ ఇంటికి నేను పెద్దలని కాబట్టి ఇది చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే మనం అంటున్నాం ఒక ఫ్యామిలీ కొలీగ్స్ కాబట్టి మా అత్తమ్మ ఫస్ట్ మా అత్తమ్మ అంటే నేను మా అత్తమ్మనే మా అత్తమ్మ అంటే అంటే సెకండ్ అంటే ఫస్ట్ మనం చేసింది మాత్రం మా మామగారు కృతజ్ఞతలు ఎప్పుడు మర్చిపోండి. ఎందుకంటే కొన్ని నేను 1987-88లో హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు మీరు ఇలా ఉండాలా, మీరు ఇలా తిరగాలి. चल मोमेंट आने दो थोड़ा अरे हीरो के साथ साथ बोले तो ఇక్కడ సుదర్శన్ వర్మ గారు ఉన్నారు. ఈరోజు ఆయనది 40-50 బర్త్డే. ప్లీజ్ విష్ హ్యాపీ బర్త్డే టు సుదర్శన్. హ్యాపీ బర్త్డే టు సుదర్శన్ గారు. He turned 45 today. So he knows what to do when he turns 50. He knows what to do when he turns 50. Thank you Varma. కమ్యూనిటీ ఈవెంట్లో ఫస్ట్ టైం కలిసాను. చక్కగా కళ్ళద్దాలు పెట్టుకుని కుర్తా పైజామా వేసుకొని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు ఈయన ఫిలిం ప్రొడ్యూసర్ అంటే అరే అవునా అని చెప్పి ఏ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏదో క్యూరియాసిటీగా అడిగితే తర్వాత మా కమ్యూనిటీ గ్రూప్లో అందరూ నేను కోచ్ అని పిలుస్తున్నాను. బై ద వే భాను ఈజ్ ఆర్ కమ్యూనిటీ కోచ్ ఫర్ వాలీబాల్ బట్ హీ ఓన్లీ కోచెస్ విన్నింగ్ టీమ్స్ అంటే ఓన్లీ గెలిచిన టీంకే కోచ్ అని చెప్పుకుంటాడు అన్నమాట. Till the time we lost our final. He disowned us once we lost our final. only coaches winning teams. So, best wishes and stay blessed. Stay the way you are. I think you have been quite amazing personality. I wish best of the rest 50 years. All the very best.
వెరీ హ్యాపీ బర్త్డే టు సర్. అండ్ దిల్చస్పీ ఆత్మీయ అన్నాడు in my view. He's very creative, he's very honest to himself and then all the people around him. We really cherish your friendship and then we wish you very happy birthday and then we wish you to be continue to be like that. All the conversations and everything we really enjoy. అయితే ఈయన యాక్చువల్గా ఈయన గురించి ఒక పాట అనుకున్నాను ఇప్పుడు ఓకే. సో ఇది ఏదో ఉంటుంది మూవీ నాకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అని ఉంటుంది, నాకు భాను నాయక్ అని చెప్పేసి భాను నాయక్. అది ఇప్పుడు మనోడు ఏంటంటే జిమ్లోకి వెళ్ళినా కానీ డబ్బలు లేదా కొట్టడం లేకపోతే క్లాసుల వల్ల కొట్టడం ఆయన మొత్తం ఆయన క్రెడిట్. తర్వాత ఏంటి పిక్కల బయట పెట్టినోడు ఉన్నదంతా కలిపి సినిమాల పెట్టినోడు నాయక్ భాను నాయక్. నోటంతా తిరిగినోడు పిక్కలంతా తిరిగినోడు భాను నాయక్ భాను నాయక్. అయిన తర్వాత పెనుసూపులకు వెళ్తే ఇప్పుడు విషయం ఎట్లుంటుంది అనేది ఎంత వారమైనా కాంతదాసులు అన్నట్టు ఇలా చెప్తా. ఇంత భాను నాయక్ భాను నాయక్ కన్నెపిల్ల ఎదురైతే సంధ్యపిల్ల ఎదురైతే కన్నెపిల్ల ఎదురైతే సంధ్యపిల్ల ఎదురైతే కింద పడి గిలగిలా కొట్టుకొని సచ్చినోడు భాను నాయక్. సంధ్యపిల్ల ఎదురైతే కింద పడి గిలగిలా కొట్టుకొని సచ్చినోడు. రికార్డ్ చేస్తున్నాడు. దట్ ఈస్ భాను నాయక్. చెప్పండి హ్యాపీ బర్త్డే. I mean, you know him like recently from the recent past. So by when he has turned a gentleman. So the stories that you got, you can say to all the audience. But we've been friends during the naughty years. And now that there are, kids and all that, so he's been my best friend since childhood. We have a lot of good memories. He's been good. Yeah? No, I got good memories. Yeah. So, this is all. 3 రోజులు చిన్న కొడుకు పెద్ద కొడుకు కూడా అంతే. నాకు 50 years వచ్చినాయి మమ్మీ అని చెప్పినాక నాకు తెలియలేదు ఎంత నవ్వు వచ్చిందంటే ఎందుకు పరిగెత్తుకొచ్చింది. తర్వాత ఇప్పుడు ఉన్న టాలెంట్ అంతా పడికి చిన్నప్పుడు డ్యాన్స్ చేయటము. తర్వాత మా నాన్నకు వీళ్ళు చదువుడు వ్యవసాయంలో పెడతామని మా నాన్న 30 acres భూమి అమ్ముకోకుండా అలాగే ఉంటే వీడు సడన్గా నాకు అమెరికాలో క్యాంపస్లో జాబ్ వచ్చిందని వెళ్ళిన వెంటనే 30 acres భూమి అమ్ముకున్నాడు. ఇప్పుడు అంటాడు తాతయ్య నా కోసం ఉంచలేదు అని బాధపడతాడు. 50 years ఆయనకు ఇట్లాగే అభివృద్ధి జరుగుతూ ఉండాలని కోరుకుంటూ భగవంతుని దీవెన ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళెవరూ వీళ్ళు చూడకపోయేవారు. నేను గట్టిగా ఇష్టం లేదు బికాస్ మేడం కొడుకండి. వీడికేమో వాళ్ళంటే పిచ్చి ప్రేమ. శశిమాల ఏంటి పడుతుంది నన్ను చూడట్లేదు, ఆ ప్రియా నాయర్ ఏంటి నన్ను కళ్యాణి ఏంటి నాకు అదంతా వంట. సురేఖన దాన్ని ఎక్కడో పెట్టి నేను చూడు ఏం చేస్తాను ఇలాంటి అని ఇవ్వడం. కానీ దెన్ వీడన్నీ వచ్చి ఏమైనా బాధలు ఉంటే నా దగ్గరే వచ్చి కూర్చొని చెప్పుకునేవాడు. అప్పుడు మాకు ఒక తిరుమల్ కుమార్ సార్ అని ఒక ఫిజిక్స్కి వచ్చాడు. వీడికి ఆయనకి వేస్తే నిప్పు
ఈయన ఎట్లా తీసుకోడేయాలి మేడం మన స్కూల్ నుంచి. కానీ ఈ వాజ్ ఎ జెమ్. అందరి మధ్యలో వాడు చాలా డార్లింగ్గా ఉండేవాడు. And still that love and affection still continues. Today I am a part of this family, Chella family. I mean, more than a colleague of, I was a teacher, I am a daughter for Lakshmi ma'am. I am so happy to be a part of this Chella family, and Manu and my best friend Hema, and also co-sister of Lakshmi ma'am, Pinny of Manu. Pinny, she is my Pinny. And she was our complete finance department school lo chuskunedi tane. Yeah, Recent loss, especially when Sandhya was going through her medical exams and all that. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మన టాయిలెట్ మనమే కట్టుకుంటాం, అది మీకు తెలిసిన విషయమే. So we used to go through so many troubles. So even to the last day I left Australia, I cleaned my toilet. There is no denying that. But she's been a pillar of support, a pillar of strength. When we had our kids, when Sandhya was going through her exams, all that she used to come without phone chesi adagangane, she used to land in Australia. We would not have been where we have been without her. Okay? I just wanted to సుబ్బారావు నన్ను ఒకలాగా చూస్తున్నాడు, అట్లా ఆవిడ మాకు ఒక వెన్నుముక్కలాగా నిలిచింది. ఎందుకంటే సంధ్య మెడికల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ లేదంటే నాకు హెడేక్ వచ్చినా కానీ ఆస్ట్రేలియా వచ్చినాక మనకు అది అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద పాస్ట్ లుక్స్ లైక్ ఏ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటారు. అట్లా వెనక తిరిగి చూసుకుంటే ఇట్లా కండ్రెప్పి తెలిసినప్పుడు అయిపోయిందేమో అనిపిస్తుంది. కానీ బట్ యాక్చువల్లీ మనం ఆ తరుణంలో నుంచి పోతున్నప్పుడు ఆ బాధలేమో మనకు తెలుస్తుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి వెన్నెముక్కలు మనకు అవసరం మన లైఫ్లో కానీ మన కెరియర్కి కానీ దేనికైనా కానీ. సో ఈ స్టేజ్లో మేము ఈరోజు ఉన్నామంటే ఒక కీలక పాత్ర వహించింది మా జీవితాలలో అంటే మా అత్తమ్మ. ఓకే, దిస్ ఇస్ సంధ్యాస్ మదర్. సో ప్లీజ్ give her a grand applause. So thank you very much. Attama, few words మాట్లాడతారు. ఎన్నో ఆపదలు నాకు ఆదుకున్నాడు, నన్ను ప్రేమగా అమ్మలాగా చూసుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను హోంవర్క్ చేయకుండా ఏమైనా సతాయిస్తే నాకు తొడపాషం పెట్టాను. తొడపాషం పెడతాడన్న భయానికి నేను హోంవర్క్ చేశాను. సో ఐఎమ్ forever indebted to my Pinny and Babai. So he is my sister Babai and my Pinny. So I'm forever indebted to her. So just want them to have a few words from me. Thank you, Kaka. Thank you so much. So I request.
मेरा गीत अमर कर दो, होठों से छू लो तुम, मेरा गीत अमर कर दो, बन जाओ नीत मेरी प्रीत अमर कर दो, होठों से छू लो तुम, मेरा गीत अमर कर दो। Thank you, madam. Thank you all. Thank you so much. Thank you. ఊహలన్నీ పాసలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ మచట కుశలమా, నీ నిచట కుశలమే. నేను మెచ్చి నన్నే మెచ్చే కూడా ఇంటే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ వెంటకి వచ్చేటప్పా గుడు 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 కని ఎలా ఉయ్యాల చూపుతప్పా చిక్కు 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 కని బుల్లెట్ వెంటకి వచ్చేటప్పా గుడు 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 కని ఎలా ఉయ్యాల చూపుతప్పా చిక్కు 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 కని చెరువు కట్ట పొంటిచే మంతివానం మంతివానం చే మంతివానం చే మంకురు దెప్పి దండ అల్లుకున్నా 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 ఊరువానం దున మల్లెవానం మల్లెవానం ఊర మల్లెవానమ్మ మల్లెలు దెప్పి గొల్లు నింపుకున్నా 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 తేలుకున్నా ఊరో దండ బెల్లో దయ్యేస్తాను నేను నీ ఏదో పట్టుకొని మల్లె చెల్లో దయ్యేగాను మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషులోన వెలిగిన దాన్ని ఈ బుల్లెట్ వండకి వచ్చేటప్పా అడుగుడు గుడు 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 కని చిక్కు 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 కని బుల్లెట్ వండకి వచ్చేటప్పా అడుగుడు గుడు 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 కని అందాల ఉయ్యాల చూపితప్పా చిక్కు 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 కని
బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటా బుక్కల్లో కొంప కోడు కట్టుకుంటా కౌగిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది నా బెత్తడంత నడుమంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సుప్పుతాడు సుట్టి తిరగాలో గింగిరాలో నా చేతి మీద వాలి ఫుగాలే బియ్యాలు చంపాలో నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో రోజు మార్చాలి రా చేతి గాజులు నల్లి మూలాలి రా సన్న జాజులు పట్టుబట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు నిన్ను చూస్తే ఎట్నో ఉంటది గుండె గట్టిగా నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది నీళ్ళు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో నువ్వు కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఎన్ను గాని సంటిపోరండే ఓ పిల్లో నీ వల్లో నీ గొంతు పట్టుకొని ఉంటాలే నువ్వెళ్ళో నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నే తప్పుతూ ఉంటా మసాలు అయితే నిద్రలు మానేసి తెల్లాలు ఇంకా చెత్తర్లో చేద్దామే తిరణాలు నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది చందమామ నువ్వే 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 వెన్నెలంతా నవ్వే 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 మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లే వెన్నవేశావే ढोला रे ढोला रे ढम कोलाटलाडे क्षणम